దావోస్ పర్యటనను ముగించుకున్న సీఎం చంద్రబాబు కాసేపట్లో అమరావతికి రానున్నారు. ఉదయం 10:20 గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయం చేరుకుంటారు. అనంతరం పలు శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాలపై సమీక్ష చేయనున్నారు. పుష్కరాలు ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం కూడా జరగనుంది. ఈ అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజశేఖర్, దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అమరావతికి రానున్నారు. మరి ఈ అంశం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు స్వదేశానికి తిరుగుపోయినారు. భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. ఈ రోజు ఉదయం 8:20 హైదరాబాద్ శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి 10 గంటలకు అమరావతి చేరుకుని 11 గంటల నుంచి సచివాలయంలో ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు దావోస్ పర్యటనలో ఆయన 36కు పైగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్నారు. 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులు నిర్వహించిన 9కు పైగా సెషన్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అంత హ్యాపీగా ఈ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో ఆయన దావోస్ పర్యటన ముగించుకుని 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. మరి కాసేపట్లో అమరావతికి చేరుకుని సచివాలయంలో ఇంకా తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెక్స్ట్ ఇయర్ జరుగుతున్న గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించినారు. ఈ సమావేశానికి మంత్రులు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు అయితే అధికారులు అందరూ కూడా హాజరు కానున్నారు. మొత్తం మీద బిజీగా ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఉంది. అలాగే 24వ తేదీన నగిరి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించున్నారు. నగిరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అటు 25న రిపబ్లిక్ డే ఏర్పాట్లపై సమీక్ష, అమరావతిలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొన్న సందర్భంగా దానికి సంబంధించి 26వ తేదీ సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా సమీక్ష నిర్వహించినారు. 27న ఎస్ఐపిబి, సిఆర్డీఏ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 28న కీలకంగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. నిన్న జగన్ చేసిన కామెంట్స్ అయితేనేమి, క్రెడిట్ స్టోరీ అయితేనేమి, రీసర్వేకి సంబంధించి చేసిన కామెంట్స్ మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. జగన్ పాదయాత్ర మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మంత్రులు నిన్న చాలా మంది దాన్ని ఖండిస్తూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీన్ని కూడా చంద్రబాబు దీని మీద కూడా ఒక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అమరావతికి చేరుకున్న చంద్రబాబు ఈ రోజు బిజీగా చాలా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజశేఖర్, మరి దావోస్ లో ఏ రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యంగా చర్చలు జరిగాయి? దావోస్ పర్యటన ద్వారా అయితే ఇప్పుడు దాకా దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని ఆయన చెప్పారు. తాజా పర్యటన కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ, వ్యవసాయం, పర్యాటకం ఇట్లా చాలా వాటిల్లో విజయాలను వనరులు సమర్థంగా ప్రపంచ దేశాలకు ఆయన వివరించారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రపంచ దిగ్గజ సంస్థలని ఇండియా వైపు, ముఖ్యంగా అమరావతి వైపు చూస్తున్నాయని, ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. అట్లాగే ఆయన మొత్తం యూరోప్లోని తెలుగు ప్రజలతో కూడా మమేకం అవుతూ తెలుగులో, అంటే మన అమరావతికి సంబంధించి తెలుగు ప్రజలకు కానీ అమరావతికి సంబంధించి మీరు పెట్టుబడులు పెట్టండి అంటూ ఆయన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏడాది అసలు ఎలా సాగింది మీరు అనేసి ఆయన పర్యటన గురించి అడిగితే కూడా పారిశ్రామికవేత్తల ఆలోచన తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మారింది. ఏపీ బ్రాండింగ్ అయితేనే కొత్త పాలసీలపై మార్కెట్లు అంచనా వేయడానికి మొత్తం మీద ఈ పర్యటన ఎంతో దోహదపడిందని సీఎం బదులిచ్చారు. ఆర్సెల్ఆర్ మెటల్ చైర్మన్ లక్ష్మీ మెటల్ అయితేనేమి, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అయితేనేమి, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఆయన మీట్ అవటం జరిగింది. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్తే ఆయన చాలా ఆనందంగానే ఈ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. రైట్ రాజశేఖర్, మరి అమరావతి అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలతో ఏమైనా ఒప్పందాలు కుదిరాయా? దాదాపు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2.5 లక్షల కోట్లు అంటే వీటన్నిటికీ సంబంధించి ఏపీ బ్రాండింగ్ కి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా వేయడానికి, అలాగే కొన్ని కంపెనీలు అమరావతికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు ఈ జనవరిలో స్టార్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా వాటి మీద సానుకూలంగా చాలా మంది స్పందించారు. గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి అని అటు లోకేష్ యాక్సెన్షన్ కోరిన విషయం కానీ, వీటన్నిటి మీద చూస్తే ఇటు టీజీ భరత్ కూడా వీళ్ళ వెంటే ఉన్నాడు.
విద్యారంగంలో కలిసి పనిచేద్దామని చెప్పేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వీసీతో వీళ్ళు భేటీ కావటం ఏంది, అలాగే WEF గవర్నమెంట్ అఫైర్స్ తో భేటీ కావడం చూస్తుంటే చాలా మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కానీ అలాగే ఇక్కడ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. ఒక విధంగా చూస్తుంటే నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరు మాట్లాడినా కూడా హ్యాపీగా మేము అనుకున్న విధంగానే ఈసారి దావోస్ పర్యటన విజయవంతమైంది, చాలా మంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని వాళ్ళు నేను చెప్పడం మనం చూసాము. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.